హాయ్ అండి. ఈరోజైతే మనం పక్కా కొలతలతో చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్‌లో అయితే చికెన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇందుకోసం 1 కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ స్పైసెస్‌నంతా వేసుకొని లో ఫ్లేమ్‌లో మాడకుండా బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని చికెన్ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా నీళ్ళన్నీ బాగా ఇంకిపోయే విధంగా చికెన్ అనేది ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 400-500 ఎంఎల్ వరకు వేరుశనగ నూనె వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. కరివేపాకు కూడా వేగాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కొద్దిగా చల్లారాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఇప్పుడంతా బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారాక ఒక 4 నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకొని వేసేసుకోవాలండి పచ్చడిలోకి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. 3 రోజుల తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇన్‌స్టంట్‌గా చేసుకునే మన టేస్టీ చికెన్ నిల్వ పచ్చడి రెడీ.